హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్స్లో చెప్పండి. నేను సూపర్గా ఉన్నాను. నేను చేసే ప్రతి వీడియో కూడా చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అన్నమాట, ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు థర్డ్ డే పూజ అనమాట. 3వ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వీళ్ళు కూడా చెప్పాను కదా, మేమందరం ఒక దగ్గరే ఉంటాం. ఈరోజు అఖిల వాళ్ళు పూజ చేస్తున్నారనమాట. అఖిల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు పూజ చేస్తున్నారు. మేము 5 days ఉంచుతామా 9 days ఉంచుతామా అన్నది ఇంకా మాకు తెలియలేదు. అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకేమో 9 days వరకు ఉంచాలనే ఆలోచన ఉంది. మాకేమో 5 daysకి తీసేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా పూజ చేయడానికి కూడా ఉండాలి కదా. కాకపోతే నాకైతే 9 days ఉంచాలని ఉంది. ఎందుకంటే 1 yearకి ఒక్కసారే వస్తుంది కాబట్టి. ఇక్కడ మా టింకు కూడా మంచిగా భజన చేస్తున్నాడు అనమాట. 9 days ఉంచితే హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ఫ్రీ అవుతారు కదా. లేదంటే ఈ ఎగ్జామ్స్ అదే మైండ్లో పెట్టుకొని నిమజ్జనం కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అందుకని చెప్పి 9 days అనుకుంటున్నాము. చూడాలి ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది. డైలీ తెలిసిందే కదా, పూజ చేసేసి పిల్లలు భజన అది చేస్తున్నారు. ఇట్లా అందరం చేసుకోవడం నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అనే ఆలోచనలోనే ఉన్నా నేనైతే, పిల్లలు కూడా. ఎందుకంటే పూజ, భజన, ప్రసాదం అనేది ఒక మంచి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నాకు చిన్నప్పుడు మెమొరీసే గుర్తుకొస్తున్నాయి. మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? సో ఇక్కడ మా శిల్పం మేము చెప్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా మీరు లైక్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అక్క వాళ్ళు చేస్తారనమాట. తర్వాత నేను చేస్తే చెయ్యొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల నాకు నేను చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. లేదంటే పిల్లలతోటే అని చేపిస్తా ఖచ్చితంగా. ఈరోజైతే థర్డ్ డే కాబట్టి అఖిల వాళ్ళు వీళ్ళు చేయడం జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళకి కూడా మంచి మెమొరీ లాగా ఉంటుందన్నమాట. నైవేద్యం అన్నీ దేవుడికి ఎక్కించేసినాక అందరికీ ప్రసాదాలు అవి పెట్టి భజనలు చేసిన తర్వాత ప్రసాదాలు తిని మళ్ళీ పిల్లలు హ్యాపీగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను చెప్పాను కదా, ప్రతి వీడియోలో నేను దేవుడి గురించి, మనం పూజ చేసేదాని గురించి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికంటూ ఏముండదు. ఎందుకంటే మొత్తం పూజదే ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏముండదు. ఇంకా మేమందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము. డైలీ ఇట్లనే అవుతున్నాయి పూజలు. అండ్ మా ఓనర్ అక్క కూడా మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే కొంతమంది ఓనర్స్ మనకి సపోర్టివ్గా ఉండరు. సో కానీ అక్క అట్లా కాదు, మా అందరితోటి ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి మేము కూడా అంతే అందరం కలిసి ఉంటాం అన్నమాట. ఎందుకో ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంతే మంచిగా కలిసి ఉంటారు. చాలామంది ఒక్కరిద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ కలిసే ఉంటాము. అదే కదా, ఇంకా అదే మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇక్కడ అక్క హారతి ఇచ్చేసిన తర్వాత వీళ్ళ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతిరోజు ఏం పంతుల్ని పిలవట్లేదు, ఫస్ట్ డే లాస్ట్ డే అనుకున్నాను కాబట్టి ఇంకా మేమే దేవుడికి మంచి పూలదండ తీసుకొచ్చి నైవేద్యాలు అవి సమర్పించి భజనలు చేసి ప్రసాదాలు అవి నలుగురికి పంచిపెట్టి దేవుడి ముందు కొద్దిసేపు ఆడి ఇంకా డైలీ అట్లనే అవుతుందన్నమాట. ఈ 9 రోజులు అయితే నిజంగా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ మీ 3-4 days చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా చూసి ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. మా బుజ్జ గణపయ్య అయితే ఎంత అందంగా ఉన్నాడో. రోజు నా అదిష్ట తగులుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఆ గణపయ్య ఎన్నిసార్లు తిట్టుకుంటున్నాడో నన్ను. సో ఇంకా వీడియో అయితే చూసేయండి. డ్యాన్స్ ప్రతి దాంట్లో వర్షమ్మ డ్యాన్స్ వేస్తుంది. మా
ఓనర్ అక్క, మా అఖిల అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే వేయలేకపోతున్నా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు కాల్ ఫ్రాక్చర్ అయిందని. ఆ కాల్ పెయిన్ వల్ల నేను వేయలేకపోతున్నా. అందుకని చెప్పి నేను వేసిన ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ వాళ్ళు వేసిన వరకు యాడ్ చేసి పెడుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.
బాయ్.